నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. శాకుంతలం ఫ్లాప్ తర్వాత శామ్ కాస్త టార్గెట్ అయ్యారని అనుకోవచ్చు. ఇటు చైతు ఫ్యాన్స్ కూడా ఆమెను ట్రోల్ చేస్తున్నారు. అండ్ చిట్టుబాబు గారు పదే పదే మాట్లాడుతున్నారు. అండ్ చిట్టుబాబు గారికి ఇండైరెక్ట్గా కౌంటర్ కూడా ఇచ్చారు శామ్ అన్నారు. మళ్ళీ ఆయన ఏవో 4 మాటలు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? ఫేమస్ అవ్వాలి అంటే మాట్లాడి కూడా ఫేమస్ అవ్వచ్చు కదా. సమంతతో పెట్టుకొని ఫేమస్ అవ్వాలనుకోవడం ఏంటి? దరిద్రం కాకపోతే. ఇంత వయసు వచ్చినా కూడా సిగ్గులేదు, కొంచెం కూడా ఇంకిదని లేదు. మనిషి ఎందుకు పుట్టాడో ఆయనకి తెలియదు, ప్రపంచానికి తెలియదు, ఎవరికీ తెలియదు. త్రిపురనేని మహారథి గారు ఒక మంచి రైటర్, పొలిటికల్ ఎనలిస్ట్, అన్నీ ఏ కోణంలో చూసుకున్నా ఎంత ఒక మంచి ప్రొడ్యూసర్, డైరెక్టర్, అన్నీ. ఆయన ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన అంటే ఇండస్ట్రీ ఇప్పటికీ చాలామందికి చాలా గౌరవం, చేతులెత్తి దండం పెట్టే మనిషి ఆయన. అట్లాంటి ఆయనకి వారసుడు అంటే ఇండస్ట్రీలో ఇంకో లెవెల్లో ఉండాలి. ఇప్పుడు ఎక్కడైనా సరే మనం చిరంజీవి గారు అంటే వాళ్ళ వారసుడిని చూస్తే నెక్స్ట్ లెవెల్లో అనుకుంటాం. కృష్ణ గారి వారసుడు మహేష్ బాబు అంటే అబ్బా పర్వాలేదు, భలే ఉన్నాడు. కృష్ణంరాజు గారి ఇంటి నుంచి వచ్చాడు ప్రభాస్, భలే ఉన్నాడు. సురేష్ బాబు నుంచి వచ్చాడు రానా, బాగున్నాడు. వెంకటేష్ బాగున్నారు. ఇట్లా ఒక నెక్స్ట్ వారసత్వం గురించి ఇప్పుడు అక్కినేని నాగార్జున గురించి ఎంతమంది గురించి మాట్లాడుకున్నా, బాలయ్య గారు, ఎన్టీఆర్ గారు. వారసులు అంటే 10 మందికి ఇన్ఫ్లుయెన్స్ చేసే లెవెల్లో ఉండే ఒక క్యారెక్టర్స్ ఏం చేయాలంటే అయితే మంచి చేయాలి, లేదా అన్ని నోరు మూసుకొని కూర్చోవాలి. ఈయనకి ఏంటో తెలియదు, ఒళ్ళంతా ఒక టైప్ ఆఫ్ దురద వస్తుందో లేకపోతే ఇంకేంటో తెలియదు, కానీ కనీసం ఉచ్చ నీచాలు మర్చిపోయి మాట్లాడతాడు. ఒంటి మీద అదేంటిది బట్టలు వేసుకుంటాడు, కానీ కనీసము ఇది ఏమీ పెరగల. చదివిస్తే ఉన్నమతి పోయిందని కూడా నేను ఎంత చదువుకున్నాడని కూడా నేను అనుకోను. గాడిద చెప్పాలంటే. ఎంతమంది చెప్పులతో కొట్టినా కూడా సిగ్గురానటువంటి గాడిద వీడు. ఎందుకంత కోపం ఏంటి? మాట్లాడే మాటలకి ఏమన్నా కొంచెమన్నా ఇది ఉందా? శాకుంతలంలో సమంత మొహం ముసల్ది. ఫస్ట్ క్రోనలాజికల్ ఆర్డర్లో వద్దాం. ఇప్పుడు మళ్ళీ ఎందుకు అన్నాడు అంటే ముందు నుంచి వద్దాం. శాకుంతలంలో సమంత మొహం ముసల్ది మొహం, అండ్ శకుంతల ఎంత అందంగా ఉంటుంది, ఈ మొహం అని సరిపోలేదు. శకుంతల అందంగా ఉంటుంది నీకు వచ్చి చెప్పిందా? నువ్వు వెళ్ళి చూసి వచ్చావా? లేకపోతే కాళిదాస్ నీకు ఫోన్ చేసి చెప్పాడా మా శకుంతల చాలా అందంగా ఉంటుంది అని చెప్పేసి? నువ్వెవడివి మాట్లాడడానికి అసలు పురాణాల గురించి? నువ్వు ఎక్కడో చూసినోడివి. నువ్వు రాసావా పోనీ అభిజ్ఞాన శకుంతలం? నీకు తెలుసా? చూసి రాసావా? ఎట్లా ఉంటారో మనుషులు నాకు అర్థం కాదు. ఎందుకు పుడతారో తెలియదు. ఇండస్ట్రీకి చెడబుట్టిన గాడిద ఎవడన్నా అంటే వీడే, మరి మనస్ఫూర్తిగా చెప్పాలంటే. అండ్ సమంత దగ్గరికి వెళ్ళి సరే ఆ పిల్లని, ఆ శకుంతలం ఆల్రెడీ అది హిట్టా ఫ్లాపా తర్వాత సంగతి. వీడికి అవసరం ఏంటి అంటే ఇండస్ట్రీలో ఎవడైనా సరే సినిమాలు తీయాలంటే ఈయనకెళ్ళి చెప్పాలేమో ఈ క్యారెక్టర్కి మనం అనుకున్నామండి పనికొస్తారా లేదా అని చెప్పేసి ఆ కమిటీకి నేను ప్రెసిడెంట్ని చేసి పెట్టుకుంటే వీడు చెప్తాడు పనికొస్తుందండి పెట్టుకోండి, ఈమె మేనకలా ఉంది, ఈమె రంబలా ఉంది, ఈమె ఊర్వశిలాగా ఉందని చెప్పేసి. వీడు ఏం సినిమాలు తీసాడు? వాడి బొంద ఒక్కసానికైనా అలాగే తీసాడా? పోనీ వీడు నటించిన సినిమాలో ఎప్పుడైనా కనీసం అర్థం చూసుకున్నాడా గాడిద ఇంకొకరు అందం గురించి మాట్లాడడానికి? సమంత 40 ఏళ్ళ వయసులో కూడా ఇంకా బాగా చేస్తుంది. ఆమెకంటూ కొంచెం ఉంది. నువ్వెవడివి బాడీ షేవింగ్ చేయడానికి, ముసలి మొహం అనడానికి అసలు నువ్వెవడివి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకేం అధికారం ఉందని మాట్లాడతావు? అండ్ నెక్స్ట్ సరే ఆ అమ్మాయి కూడా అసలు పెట్టింది సమంతో కాదో తెలియదు. ఆమె ఇన్స్టాలో కూడా ఆ పోస్ట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆమె ఇన్స్టాలో లేదు, బట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో సమంత పేరు మీదే ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. ఏమని ఉందంటే చెవులలో ఎంట్రికలు ఎందుకు పెరుగుతాయో నాకు తెలియదు, గూగుల్లో సెర్చ్ చేస్తే టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇట్లా పెరుగుతాయని తెలిసింది. అంటే పురుషాహంకార లోకంలో ఇంకా స్త్రీలకు వివక్షకు గురవుతున్నారు అన్నట్టుగా ఈ కాలం వాళ్ళకి అర్థమయ్యేలాగా పోస్ట్ చాలా బాగుంది, మెచ్యూర్డ్గా ఉంది. కానీ అది సమంత అనిందా లేదా ఎవరికి తెలియదు. ఆ పోస్ట్ కాస్త మళ్ళీ ఈ గాడిద దగ్గరికి వెళ్తే ఈ గాడిద ఏం వాగాడంటే అదేంటిది, నేను కనుక నోరిప్పితే సమంత తల ఎక్కడ పెట్టుకోవాలంటే ఎక్కడ పెట్టుకుంటా నిప్పరా నోరు చెప్తాను, నీ నాలుగు కత్తిరిస్తే గాడిద. ఏం మాట్లాడతాడు వీడు? ఏం చెప్తాడు సమంత గురించి? అసలు ఆ పిల్ల గురించి ఈయనకి ఎందుకు? ఆమె పుట్టుక తెలుసా? ఆమె ఇండస్ట్రీలో అడుగుపెట్టింది తెలుసా? ఆమె పెళ్లి తెలుసా? విషయం తెలుసా? ఆమె సినిమాలు తెలుసా? ఆమె రేపే సినిమాలు చేస్తుందో తెలుసా? ఆమె క్యారెక్టర్ ఏంటో తెలుసా? వ్యక్తిగత విషయాలు వీడికి తెలుసా? తొంగి చూశాడా? ఏం తెలుసా అని మాట్లాడతాడు? ఎందుకు మాట్లాడతాడు? సమంత గురించి వీడికి ఏం అభిప్రాయం ఏంటి? అసలు వీడి అభిప్రాయం ఏంటి సమంత పైన? అవసరం ఏంటి? అసలు యాంకర్ కూడా అప్పటికి బాగా ట్రై చేస్తుంది. అట్లా కాదండి మీరేదో లేదు మట్టు తిప్పిడిది మళ్ళీ ఇక్కడికే వచ్చి సమంతను తిడుతూ ఉంటాడు. అసలు ఆ సినిమాకి ఈ పిల్లే పనికిరాదు ఇట్లా ఏమే. అండ్ మళ్ళీ మొన్న రోగం వచ్చింది, అది రోగము అసలు అది ఏం కాలేదు, పబ్లిసిటీ స్టంట్లు ఇవన్నీ.
ఊరికే బాగాలేదని చెప్పి పాప పిల్లేదో ఒంట్లో బాగాలేదని పెట్టి నీకు చెప్పిందా ఇది పబ్లిసిటీ స్టంట్, పోనీ నిన్ను చూడమనిందా, నువ్వు ఎందుకు చూసావు, నీకు ఏంటి అవసరం అసలు, నీ గురించి మాట్లాడాలంటే అసలు ఏమీ లేవు, నేను మాట్లాడడానికి కూడా ఏమీ లేవు, నేను తిట్టడానికి కూడా ఏమీ లేవు, ఎందుకంటే అసలు నువ్వు మనిషివే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకో పుట్టావు అంతే, భూమికి భారం, ఇండస్ట్రీకి చెడబుట్టావు, భూమికి భారం. అండ్ ఇట్లాంటి వాళ్ళ గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నా కూడా నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఈ గాడిద గురించి మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు. కాకపోతే సమంతనో తమన్ననో ఇంకెవరినో ఎవరెవరైనా సరే వీడెవడండి టార్గెట్ చేయడానికి, వీడికి ఏం అధికారం ఉందని మాట్లాడతాడు, సిగ్గు లేదు. ఉచ్చనీచాల గురించి కూడా అన్నీ మర్చిపోయి కొత్త అసలు నాకైతే వీడిని చూస్తేనే వాళ్ళంతా జల్లరింపు వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఎందుకు ఓన్లీ సమంతనే టార్గెట్ చేసి ఫేమస్ అవ్వాలని, ఈ గాడిది ఫేమస్ అవ్వాలని మొన్న ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు. అందరు వెళ్ళి ఇంటర్వ్యూలు ఇస్తారు, రోజు 10 మందిని పిలుచుకుని ఇంట్లో కాలు చాపుకొని కూర్చుంటాడు, కాటికి కాలు చాపుకొని కూర్చుంటారు, వీళ్ళు మొహం మీద మైకులు పెడతారు, ఏది పడితే అది వాగుతా ఉంటాడు. వీడికి తెలిసింది ఇంత తెలియంది అంతా, కానీ అంతా తెలిసినట్టుగా ఏదో చెప్పేస్తూ ఉంటాడు. అందరి ఇళ్ళకి వెళ్ళి తొంగి చూసినట్టు, అందరు వీడికే ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్పినట్టు ఆ రకంగా మాట్లాడతాడు. ఇది వీడితో ఉండే వ్యవహారం. అండ్ ఆయన ఇప్పుడు ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా సిగ్గురాదు, ఆ నోరు ఫినాయిల్ వేసి కడిగినా కూడా సిగ్గురాదు వాడికి. అట్లా అంత చండాలం వాడికి వీడికి. నువ్వు ఎందుకంటున్నావు నీ వయసు ఎంత అనుకుంటే అట్లాంటి వాడిని వీడికి అని కాదు కదా, ఇంకా బూతులు తిట్టినా కూడా ఇది. ఎందుకంటే వాడి సమాజంలో వాడు చీడ పురుగులు వీళ్ళు. ఇట్లాంటి వాళ్ళని ఏమన్నా సరే తప్పు లేదు. ఒక ఆడపిల్లని, ఒక హీరోయిన్ స్టేజ్లో ఉన్న అమ్మాయిని నీది ముసలి మొహం అని వీడెవరండి అనడానికి. ఎప్పటికీ కూడా శ్రీదేవి గారు చనిపోయే వరకు హీరోయిన్గా చనిపోయింది. ఈ రోజు కూడా చాలామంది హీరోలు, మాధురి దీక్షిత్ ఈ రోజు కూడా హీరోయినే, ఐశ్వర్య ఈ రోజు హీరోయినే, వాళ్ళే ఇంకా తల్లిపాత్రలు చేయట్లా. అసలు ఏజ్ అనేది ఇప్పుడు ఒక నంబర్గా మాత్రమే ఉంది తప్ప వీళ్ళందరూ కష్టపడి దాన్ని కాపాడుకుంటారు. స్క్రీన్ మీద ఉండడం బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో ఉండే ప్రభ గారు మొన్న కలిసి ఉంటే కలిసి సుఖం హీరోయిన్లో ఆవిడే హీరోయిన్ ఆ సీరియల్లో. అంటే ఈ వయసులో కూడా దే ఆర్ డూయింగ్ మెయిన్ లీడ్స్. వయసుతో సంబంధం లేదు కదా, ముసలి మొహం అనడానికి ఈయనవ్వడండి కొంచెమన్నా ఇది లేకుండా. సరే ఆ పిల్ల ఏదో చెప్పింది, అది సమంత అనిందా లేదా కూడా నీకు కన్ఫర్మేషన్ లేనప్పుడు నువ్వు మళ్ళీ నేను గనక మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకోవాలి తెలియదు అంటే, ఫస్ట్ నీకు తలకాయ ఉందా, తల మీద బొచ్చు లేదు, తలకాయ లేదు, అసలు ఏమీ లేదు, వీరు మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు దాంట్లో తప్పుల గురించో లేకపోతే అన్నిటి గురించి విమర్శించడం కామనే, కానీ వ్యక్తిగత విమర్శలకు వ్యక్తిగత దూషణలకు వెళ్ళడం అంత మంచిది కాదు అని చెబుతూ ఉంటారు. రైట్, బేసిక్గా నీకు సినిమా నచ్చితే సినిమా బాగుందని చెప్పు, లేదా బాగలేదని చెప్పు, అంతే. ఆమె దీనికి సెట్ అవ్వదు అని చెప్పడానికి అసలు నువ్వు ఎవడివి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం తీసావని, ఎప్పుడు నువ్వు తీయో సినిమా నేను చెప్తా నీ క్యారెక్టర్లు అందరూ సెట్ అయ్యారో లేదో ఆ రకంగా చెప్పాలనుకుంటే. ఏదేమైనా సరే వీడి దగ్గరికి మైకులు వెళ్ళడం తగ్గిస్తే ఇట్లాంటి వాళ్ళ నోరులు తగ్గుతాయి. అనవసరంగా వాగుతున్నారు వీళ్ళు కూడా, మన వాళ్ళు కూడా ఇంకా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. కానీ ఏదో వాగుతాడు, మనకి ఏదో చిన్న ఫుటేజ్ వస్తుంది కదా, పర్వాలేదులే వేసుకోవచ్చు అని చెప్పేసి. కానీ ఫస్ట్ మనం వెళ్ళడం తగ్గిస్తే వీళ్ళు బయటికి రావడం తగ్గిస్తారు, అంతే. అంతకుమించి ఇంకేం లేదు. థ్యాంక్ యూ సో మచ్.